హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి పాండురాజు వస్తున్న రథంపై కర్ణుడు తన బాణాలతో పూలవర్షం కురిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. పాండురాజు కుంతీదేవి తమపై కురిసిన పూలవర్షం చూసి చాలా సంతోషించి అలా ఎవరు చేశారో కనుక్కోమని సైనికులను పంపుతారు. పాండురాజు కుంతీదేవి వస్తున్న రథాన్ని అతిరథుడు అనే రథసారథి నడుపుతాడు. అతిరథుణ్ణి విశ్రాంతి తీసుకోమని, మా అన్నయ్య వదిన వస్తున్న రథాన్ని నేను నడుపుతానని విదురుడు తీసుకుంటాడు. అతిరథుడు అంటే కర్ణుణ్ణి పెంచిన తండ్రి. కర్ణుణ్ణి పక్కకు తీసుకువెళ్ళి అలా బాణాలతో పూలవర్షం ఎందుకు కురిపించావని అడుగుతాడు. దానికి కర్ణుడు, నేను మహారాజుని ప్రసన్నం చేసుకోవాలని అలా చేశాను అని చెప్తాడు. దానికి అతిరథుడు, మనం సూతకులం వాళ్ళం, మనము రథాలను మాత్రమే నడపాలి, అలా బాణాలతో విద్యలు చేస్తే రాజుకి చాలా కోపం వచ్చి శిక్షలు వేస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత హస్తినాపురం వచ్చిన పాండురాజును కుంతీదేవిని గాంధారి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. గాంధారి కుంతీదేవిని దేవుడి మందిరంలోకి తీసుకువెళ్ళి అక్కడ నీకు నచ్చిన ప్రతిమను ప్రతిష్ఠించు అని చెప్తుంది. ఆ తర్వాత కుంతీదేవి గాంధారితో, అక్క, ఇక్కడ నాకు అందరి దర్శనం కలిగింది, బావగారి దర్శనం మాత్రమే కలగలేదు అని అంటుంది. బావగారికి నా భర్తకు ఏమైనా వైరం ఉందా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు, నేను బావగారు వచ్చి ఆశీర్వదిస్తామని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి పాండు మీద ఉన్నవి లేనివి చెప్పి ద్వేషం కలిగించాలని అనుకుంటాడు. అప్పుడు పాండురాజు ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, మీ ఆశీర్వాదం కోసం నేను కుంతీదేవి చాలాసేపు ఎదురు చూశాము, కానీ మీ దర్శనం కలగలేదు, అందుకే నేనే మీ దగ్గరికి వచ్చాను, మీరు అనుమతిస్తే కుంతీని కూడా లోపలికి తీసుకువస్తాను అని చెప్తాడు. దానికి శకుని, బావగారే వచ్చి మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారని చెప్తాడు. కుంతీదేవి ఒక్కతే కూర్చొని రక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు పాండురాజు చూడామణి అంటే తలలో ధరించేది, దానిని బహుమతిగా కుంతికి ఇవ్వడానికి తీసుకువచ్చి, ఇది చూడామణి, దీనిని భర్తకు మారుగా స్త్రీలు భావిస్తారు, అందుకే దీనిని శిఖరంపై ఉంచాలని తలపై పెట్టుకుంటారు, నేనే దీనిని పెడతాను అని చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి ధ్వనులు వినిపిస్తాయి. అప్పుడు సత్యవతీదేవి, విదురుడు, భీష్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు. పాండు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దానికి భీష్ముడు, మన స్నేహరాజ్యంపై ఎవరో దండయాత్రకు వచ్చారు, మీ బదులు నేను సేనాపతిగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తానని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు, అలా చేస్తే పాండుకి సామర్థ్యాల మీద ప్రజలకు అనుమానం వస్తుంది, కనుక పాండునే యుద్ధానికి వెళ్ళనివ్వండి అని చెప్తాడు. ఆ తర్వాత పాండురాజు, అన్నయ్య చెప్పింది నిజమే, నేనే యుద్ధానికి వెళ్తాను అంటాడు. అప్పుడు సత్యవతీదేవి, నీకు ఈరోజే పెళ్ళి అయింది, కుంతీదేవి గురించి ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. అప్పుడు పాండు కుంతీ దగ్గరకు వెళ్ళి, యుద్ధానికి వెళ్ళాలి, అది ఇప్పుడే వెళ్ళాలి అని చెప్తాడు. దానికి కుంతీదేవి, మీరేమి బాధపడకండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని వీరతిలకం దిద్ది హారతిచ్చి యుద్ధానికి పంపుతుంది. కానీ పాండురాజు వెళ్తుంటే చాలా బాధపడుతూ దిగులుతో ఉంటుంది. అలాగే అన్నం తినకుండా ఒక దగ్గర నుంచొని పాండురాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు గాంధారి వచ్చి పాండు క్షేమంగానే ఇంటికి వస్తాడు, అలా బాధపడవద్దు అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.